మోషే గారికి దేవుడిచ్చిన బిరుదు ఏంటి? ఆ బిరుదు అంటే భూమి మీద ఉన్నవారిలో మిక్కిలి సాత్వికుడు. ఈరోజు మనం ఒక మంచి సందర్భాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు. అందరు తీశారండి? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. చాలండి, సాత్వికులు ధన్యులు. మోషే గారు దేవుడిచ్చిన ఒక బిరుదు, అదే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు ఎవరు సాత్వికులు అని ఆలోచిస్తే, ఎవరు సాత్వికులు? బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనకు కనబడతారు. వారి పేర్లు ఏంటంటే, ఒకటి మోషే గారు, రెండో వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ముందు నెంబర్ 1 మోషే గారి గురించి మనం ఆలోచించేద్దాం. మోషే గారికి దేవుడిచ్చిన బిరుదు. ఏమండి, బిరుదు రావటానికి ఆయన దేవుడి పట్ల ఎలాగ కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవుడి పట్ల ఎంతో విధేయతగా కనిపించుకున్నాడు. ఎవరు? మోషే గారు. అందుకే దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే? సాక్షాత్తు కన్నతండ్రినే దేవుడు. అంటే భూమి మీద ఉన్న వారందరిలో ఎవరో దేవుణ్ణి వెనుకున్నాడంటే మోషే గారిని. మోషే గారు ఎలా ఉన్నాడు దేవుడి పట్ల? ప్రేమ కలిగి, ఏమండి, ఎంతో దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప భక్తుడిగా మనకు కనబడతాడు. ఎవరు? మోషే గారు. అందుకే దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే భూమి మీద ఉన్న వారిలో అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమండి, ఈ మాట ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. మోషే గారికి ఒక అన్నయ్య ఉన్నాడండి, ఆయన పేరు అహరోను గారు. మోషే గారికి ఒక అక్క కూడా ఉన్నారండి, ఆవిడ పేరేంటి? మిరియాము. అంటే పెద్దవాడు అహరోను, మధ్యలో ఉన్న ఆవిడ స్త్రీ మిరియాము గారు, చివరిలో ఉన్న మోషే గారు, అంటే మిరియాము గారికి తమ్ముడు. మరి మోషే వీళ్ళ ముగ్గురిని ఐగుప్తులో ఉన్న వారిని ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో ఈ ముగ్గురు ఉన్నారు. అందులో అహరోను గారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మిరియామి గారు భక్తినిగా ఉంది. ఎవరు? మిరియామి గారు. మరి మోషే సాత్వికుడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎన్నుకున్న ఏకైక వ్యక్తి మోషే గారు. మరి వీళ్ళ ముగ్గురు దేవుడు వెనుకున్నటువంటిగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఎక్కువగా మోషే గారితో ఎవరు మాట్లాడేవారంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడేవాడు. అంతే కదండి. మోషే గారు అరణ్యంలో ఎంతమంది కాలబలం నడిపించాడండి? సుమారు 6 లక్షల మందిని అరణ్యంలో నడిపించాడు. అంతే కదండి. 2Kకి మాట్లాడుకుంటే చిన్నవారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మొత్తం సుమారుగా ఒక 20 నుంచి 25 లక్షల మందిని మోషే గారు అరణ్యంలో నడిపించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో మోషే గారు అన్న అహరోను, అక్క మిరియాము గారు మోషే గారిని ఎవరిని వివాహం చేసుకున్నాడంటే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నటువంటి మోషే గారిని చూసి సొంత అక్క అయినటువంటి మిరియాము గారు, అహరోను గారు ఏమంటే మోషే గారి మీద సనుక్కోవటం మొదలుపెట్టారు. మోషే గారిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. మోషే గారితోనైనా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి, అహరోను ఉన్నాడు కదా, అహరోను ప్రధాన యాజకుడు, మరి నీతో ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు? మోషే గారినైనా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మోషే గారి మీద తిరగబడడం స్టార్ట్ చేశారండి. మోషే గారిని అవమానించడం స్టార్ట్ చేశారు. మోషే గారిని ఇబ్బంది పెట్టారు.
మోషే గారి పట్ల కృతజ్ఞతగా చూపించలేదు. ఎవరు? సొంత అక్క అయినటువంటి మిరియాము గారు, సొంత అన్నయ్య అయినటువంటి అహరోను గారు. వీరిద్దరూ మోషే గారిని అరణ్యంలో ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో బాధ పెట్టారు, ఎన్నో అనరాని మాటలు వీరిద్దరు అన్నారు. అన్నటువంటి మిరియాము గారికి ఏ రోగం వచ్చిందండి? కుష్ఠరోగం వచ్చిందండి. మరి కుష్ఠరోగం వచ్చినటువంటి ఆ మిరియాముని మరి అహరోను చూసి బాధపడి మోషే దగ్గరికి వెళతారు. మరి మోషే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే గారు ఏం చెప్తారు చూడండి. ఒక సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11 చదువుకున్నాం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన, అంటే మేము అంటే ఏంటంటే ఇక్కడ అహరోను గారు ఉన్నారు, మిరియాము గారు ఉన్నారు. వారు ఎన్నో పాపపు క్రియలు చేశారు. అంతే కదండి, దేవుణ్ణి కూడా బాధ పెట్టే వారిగా ఉన్నారండి. వాళ్ళు దేవుణ్ణి ఇబ్బంది పెట్టే వారు కూడా ఉన్నారు. అందుకే మేము ఏమంటాడు ఇక్కడ, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీకోయమని మోషేది చెప్పగా, ఏమండి ఈ మోషేకి మిక్కిలి సాత్వికుడు రావటానికి ఏమండి దేవుడి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. అంతేగానండి, మోషే గారు సొంత అక్కే నిందించిన, ఇబ్బంది పెట్టిన, అనరాని మాటల అన్న, దూషించిన, ఏమండి ఓ రకంగా చెప్పాలంటే దేవుని పట్ల కూడా ఆవిడ, చాలా మంది స్త్రీలు చూడండి అన్ని విషయాలలో ముందుంటారు. గొడవలకు ముందు రావడానికి కారణం ఎవరు అండి? స్త్రీలే ముందుంటారు. అలాంటి స్త్రీ మరి మోషే గారు సొంత తమ్ముడే కదండి, సొంత తమ్ముడు పట్ల కృతజ్ఞత చూపించలేదు. మోషే గారితోనైనా దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఉన్నావు కదా అహరోను, మరి నువ్వు అన్నయ్య నువ్వు ఉన్నావు కదా, మరి నువ్వు ప్రధాన యాజకుడు కదా, మరి మోషే గారైనా మరి నీతో మాట్లాడ్డా దేవుడు, మరి నేను ప్రవక్తనిగా ఉన్నాను కదా, మరి దేవుడు నాతో మాట్లాడ్డా అని వీళ్ళిద్దరూ గొనుక్కొని వీరిద్దరూ కక్ష పట్టి మోషే గారి మీద తిరగబడతాం స్టార్ట్ చేశారు. కానీ మోషే గారు ఎంత గొప్ప మరి మిక్కిలి సాత్వికుడు అన్నాడంటే దేవుడు మరి వారి పట్ల కృతజ్ఞత చూపించాడండి. ఎప్పుడు ఏనాడు ఒక్క మాట కూడా అనలేదని సందర్భం దేవుడు చెప్తున్నాడండి. వారు తిట్టుకున్నా సరే మోషే గారు ఏం మాట్లాడలేదు, వారు గొనుక్కున్నా సరే మోషే గారు ఏం మాట్లాడలేదు. వారు అనరాని మాటలో ఎవరు సొంత అన్నయ్య మిరియాము అన్నా సరే మోషే గారు ఏం మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగిందండి? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఏమండి సొంత అక్క ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే మోషే గారు అవేమీ పట్టించుకోలేదండి. అయినా సరే ఎవరికి మొరపెట్టాడు? తండ్రి అయిన దేవుడికి మొరపెట్టిన సందర్భం మనకు కనబడుతుందండి. అంటే చూడండి మోషే గారు ఎంత గొప్ప సాత్వికంగా ఉన్నాడండి. నా మీద తిరగబడిన నా అక్క నా మీద తిరగబడిన అహరోను గారు ఇద్దరు అంటే పాపులమే అన్నారు కదండి. మరి అహరోను గారు ప్రార్థన చేస్తే దేవుడు మరి ఆలకిస్తాడుగా, మరి మిరియాము గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడుగా. మరి దేవుడు పాపులు మనవి ఆలకించాడు. అందుకే మిరియాము అహరోను ప్రార్థన ఆలకించలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? వీరిద్దరూ మోషే గారి దగ్గరికి వచ్చారు. మరి మోషే గారు సాత్వికంతో ప్రేమించాడండి. ఎవరిని? తన అక్కను మిరియాము గారిని సాత్వికంతో ప్రేమించాడు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను నీ మీద నాకు కోపం లేదు అన్న విధంగా కనబడుతుంది. చూడండి మోషే గారి ప్రవర్తన ఎలా ఉందో. మోషే గారు ప్రార్థించాడు. అందుకే అండి మోషే గారు ఏమండి భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అనేది దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి, భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప సాత్వికుడు అండి మోషే గారు. అక్క దూషించిన, అన్న తిరగబడిన, అనరాని మాటలు ఏమండి మోషే గారు తగ్గించుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా అందుకే అరణ్యంలో కొన్ని లక్షల మంది ఏమండి అరణ్యంలో నడిపించిన ఏకైక నాయకుడు ఎవరో? మోషే గారు. అక్కడ జరిగిన ఆ సందర్భంలోనే అక్కడ ఎన్నో సంఘటనలు జరిగినాయి. అలాంటి సంఘటనలు మోషే గారు ఎదుర్కొని నిలబడి ఏమండి మిక్కిలిగా సాత్వికుడు అని బిరుదును సంపాదించుకున్నాడు. ఎవరు? మోషే గారు. మరి యేసుక్రీస్తు వారు
చూద్దామండి. యేసుక్రీస్తు వారు కూడా సాత్వికులు. ఇద్దరు వ్యక్తులు అండి. ఇప్పుడు మనం మోషే గారి సాత్వికుడి గురించి మనం ఆలోచించాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిద్దాం ప్రియమైన దేవుడి పిల్లరా. యేసుక్రీస్తు వారు మత్తయి గారు రాసిన సువార్త చూద్దామండి. అసలు ఆ సాత్వికము మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28-29 చూద్దామండి. ప్రయాసపడి భారము మోసుకుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును, నేను సాత్వికుడును. ఎవరంటున్నారన్నమాట? స్వయాన యేసు ప్రభు వారే అంటున్నాడు. ఏమని అంటున్నారు? నేను సాత్వికుడును. ఏమండి, యేసు ప్రభు వారు సిలువ వేయటానికి యూదులు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. అయినా సరే ఆయన తగ్గించుకున్నాడు లేదా? ఆయన కొరడాలతో కుట్టినప్పుడు కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఏమండి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా తగ్గించుకున్నాడు. సైనికులు గాండ్రించి ఉమ్ము వేసినప్పుడు కూడా ఆయన తగ్గించుకున్నాడు. మరి యేసు ప్రభు వారికి కోపం రాలేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన గాండ్రించి ఉమ్ము వేసుకున్నప్పుడు దాన్ని తుడుచుకోలేదు, ఉంచుకున్నాడు. ఆలోచించండి. అంటే ఎంత అవమానం భరించాడు యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు. కొరడాలతో కుట్టినప్పుడు ఎంత బాధ భరించాడు ఆలోచించండి. అయినా సరే వారిని శపించలేదండి. అయినా సరే వారిని శిక్షించలేదు, దూషించలేదు. ఆయన యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని మన యేసుక్రీస్తు వారి ప్రభు వారు చెప్పారండి. మరి యేసు ప్రభు వారికి కోపం ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు గారు కోపం వచ్చింది. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు కోపపడ్డారో అప్పుడు కోపపడ్డారు, ఎప్పుడు తగ్గించుకోవాలో అప్పుడు అక్కడ తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు కోపపడ్డాడు? దేవాలయాల్ని ఏమంటే దొంగల గుహగా మార్చినప్పుడు యేసు ప్రభు వారు కొరడా పట్టుకొని ఒక్కొక్కరిని వెంటబడి పరిగెత్తించాడు యేసు ప్రభు వారు. అది ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 13, 14, 15 చూద్దాం. 16 యూదులు పస్కా పండుగ సమీపింపగా, 2వ అధ్యాయం 13 వచనం. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునికి వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారులను, రోకలను మార్చివారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చివారిని రోకలు చల్లివేసి వారి బల్లల్లో పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారం చేయకూడని చెప్పాను. అంటే యేసుప్రభు వారికి కూడా ఏమొచ్చిందండి? ఒక సందర్భంలో కోపం వచ్చింది. ఎప్పుడు కోపం వచ్చింది ఆయనకి? కొరడాలతో కొట్టినప్పుడు కోపం రాలేదండి. మరి ఎప్పుడు కోపం వచ్చింది? ఉమ్ము వేసినప్పుడు కోపపడలేదండి. మరి ఎప్పుడు కోపం వచ్చింది? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట అనలేదు. ఎప్పుడు కోపం వచ్చిందంటే నా తండ్రి ఇల్లును వ్యాపారంగా చేసినప్పుడు. ఏమండి, ఒక్క కొరడా పట్టుకొని ఇక్కడ పావురాలు అమ్మేవారిని, ఏమండి వ్యాపారం చేసిన వారిని, ఏమండి బల్లల్ని త్రోసివేసేసి కొరడా పట్టుకునేసరికి అందరు పారిపోయారు. అంటే కోపపడ్డాడు. ఎప్పుడు కోపపడ్డాడు? నా తండ్రి ఇల్లును వ్యాపారంగా చేసినప్పుడు చేయకూడని చెప్పాను. నా తండ్రి స్వస్థతల పేరు మీద ఏమండి నూనెలు అమ్ముకోవట్లేదు ఈరోజు. తండ్రి పేరు చెప్పిన దశంభాగాలు వసూలు చేసుకోవట్లేదు ఈరోజు. తండ్రి పేరు చెప్పి వాగ్దానాలు కార్డులు తీసుకోవట్లేదు ఈరోజు. తండ్రి పేరు చెప్పి ఏమండి స్వస్థతలో లేకపోయినా సరే మేము స్వస్థతలు చేస్తామని చెప్పట్లేదు ఈరోజు సమాజంలో. తండ్రి పేరు చెప్పి పండగలు చేసుకొని విశ్వాసుల దగ్గర నుంచి కాజేయట్లేదండి. కానీ ఎప్పుడు కోపపడ్డాడు యేసుప్రభు వారు? దేవాలయాన్ని ఏమండి ఒక వ్యాపారంగా చేసినప్పుడు యేసుప్రభు వారు కోపడ్డారు. కానీ మనము కూడా ఎప్పుడు కోపడతాము? ఎప్పుడు కోపపడాలో తెలియదు. అసలు సాత్వికము అంటే ఏంటో తెలియదు. మనం దూషించారనుకోండి ఏమో మాట్లాడం. యేసు ప్రభు వారిని ఎన్ని మాట్లాంటారండి. సమాజం చాలా మంది నాస్తికులు కానీ హేతువాదులు కానివ్వండి,
ఎంతో మంది యేసుక్రీస్తు వారిని అనరాని మాటలు అంటారు, మరియమ్మ గారిని అనరాని మాటలు అంటారు, యేసు ప్రభు వారిని దూషిస్తారు. కానీ క్రైస్తవులకి ఏముండదండి, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. సమాజంలో చూడండి, నూనెలు అమ్ముకునేవారు లేరా? సమాజం చూడండి, కచ్చీపులు అమ్ముకునేవారు లేరా బోధకులు? సమాజంలో చూడండి, బోధకులు ఏమంటే స్వస్థతల పేర్లు చెప్పి నూనెలు అమ్ముకుంటున్నారు, ఏమంటే కచ్చీపులు అమ్ముకుంటున్నారు, ఏమంటే మట్టిని అమ్ముకుంటున్నారు, కార్డులు అమ్ముకుంటున్నారు, క్యాలెండర్లు అమ్ముకుంటున్నారు. ఇదంతా ఒక వ్యాపారం అయిపోయిందండి. అప్పుడు యేసు ప్రభు వారు కోపడ్డాడు, అప్పుడు కొరడా పట్టుకున్నాడు. ప్రభు వారు దూషించలేదు. యేసు ప్రభు వారిని ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు యేసు ప్రభు వారు దూషించలేదు. యేసు ప్రభు వారిని ఏమంటే ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు గారు ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు? అక్కడ తగ్గించుకున్నాడండి యేసు ప్రభు వారు. సాత్వికంగా కనిపించాడు మనందరికీ. సాత్వికం అంటే ఒకే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారండి. ఒకటి మోషే గారు, రెండోది యేసుక్రీస్తు వారు. ఎప్పుడు చేతుల్లో సెల్ ఫోన్ ఉందనుకోండి, మనం అరిసామనుకోండి, పిల్లలే కదా అని మనం అంటాం. చూడనేవ్వండి, చూస్తే చూడనేవ్వండి అంటాం. గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు, చూస్తే చూడనేవ్వండి అంటాం. మరి బైబిల్ చదువుకోమంటే చిన్నపిల్లవాడే కదా, తర్వాత చదువుకుంటాలే అంటాం. మరి పిల్లవాడు ఆరాధనకు రాలేదనుకోండి, మనం చెప్తామా? చెప్పం. పిల్లోడే కదా ఆటలాడుకుంటున్నాడు, తర్వాత వస్తాలని చెప్పి అంటాం. తగ్గించాలో అప్పుడు గద్దించాలి, ఎప్పుడు తగ్గించుకోవాలో అప్పుడు తగ్గించుకోవాలి. అలా సాత్వికం అంటే ప్రియులరా, సరైన సమయంలో కోపపడటం, సరైన దాని కొరకు కోపపడటం. అర్థమేనండి? సాత్వికం అంటే సరైన సమయంలో కోపపడతాం. మనం సరైన సమయంలో కోపపడం. యేసుక్రీస్తు వారిని ఎన్నన్నా సరే మనకు కోపం రాదండి. మరియమ్మ గారిని ఎన్నన్నా సరే మనకు కోపం రాదండి. మన దేవుణ్ణి ఎన్ని మాటన్నా సరే మనకు కోపం రాదు. అదే మన పిల్లవాడిని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే ఏమొస్తుంది? మనకి కోపం వస్తుంది, రోషం వస్తుంది, వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఆలోచించండి, ఇంట్లో కూర సరిగ్గా ఉండలేదు అనుకోండి, కోపం వస్తుంది కదా. అలా అనుకోండి, యేసుక్రీస్తు వారు పెద్దాన్ని కోపడ్డా? లేదండి. ఒకే ఒక్కసారి కొరడా పట్టుకున్నాడు. ఎందుకు? తండ్రి నీళ్ళని వ్యాపారంగా మార్చేశారు. అప్పుడే కోపపడ్డాడు యేసు ప్రభు వారు. తప్పు జరుగుతున్నప్పుడు కోపపడడం దానికి సాత్వికం అంటారండి. అంతేనండి? తప్పు జరుగుతున్నప్పుడు కోపపడటం సాత్వికము అంటారు. కనుక ప్రియులారా ఆలోచించండి, సాత్వికం అంటే సరైన సమయంలో స్పందించటం. దేవుని విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించడం. మన పిల్లలు ఏదైనా తప్పుడు పని చేశామనుకోండి, అప్పుడు స్పందించాలి, తప్పు లేదు. అది సరైన సమయం. అది దేవుని మందిరానికి రాకుండా ఉన్నప్పుడు స్పందించలేదు అనుకోండి, అది తప్పైద్ది. దేవుని మందిరానికి రాకుండా రోడ్ల మీద తిరిగాను అనుకోండి, అది తప్పైద్ది. సరిగ్గా చదవకుండా సరిగ్గా పరీక్షలు రాయలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? బెల్ట్ పట్టుకుంటాం. ఎందుకు రాయలేదురా అని చెప్పేసి మనం గద్దిస్తాము, అరుస్తాం. అలాగే సరైన సమయంలో దారిలో పెట్టాలండి పిల్లల్ని. సాత్వికులు ధన్యులు స్వతంత్రించుకోదురు. సాత్వికం లేని వారు భూలోకము స్వతంత్రించుకోలేరు, పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎప్పుడో మోషే గారు, కొన్ని వేల సంవత్సరాల కిందట మోషే గారు దేవుడు రాయించిన భూమి మీద ఉన్న వారిలందరిలో మిక్కిలి సాత్వికుడు అన్న మాటను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. మోషే గారు కొన్ని వేల సంవత్సరాల కిందట కదండి ఆ మాట. అప్పుడు మాటను ఇప్పుడు చదువుకున్నాం అంటే మరి ఆయన దేవుని పట్ల ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అట్లా కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. అందుకే దేవుడు ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాగే యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడిని